హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ ఎస్జీకే కలెక్షన్. మా షాప్ అడ్రస్ వచ్చి బెస్తావిధి రాజమండ్రి. ఇవాళ మనం ఈ వీడియోలో ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్లీ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం ఫస్ట్ మిషన్ ఆన్ చేద్దాం. మిషన్ ఆన్ చేయాలంటే స్విచ్ వచ్చి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఆన్ చేసినంటే ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ లోగో వస్తుంది మీకు స్క్రీన్ మీద. మనం ఇనీషియల్గా మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసుకుందాం. ఇందులో ఉన్నది దాహో A15+ లేటెస్ట్ 5G ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇది మిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇలాగ వస్తుందండి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఈ డిజైన్స్ మీకు కనిపించేవన్నీ కూడా మిషన్లో ఉన్న డిజైన్స్, అంటే మిషన్ మెమరీలో సేవ్ అయిన డిజైన్స్. ఇప్పుడు మనం వచ్చి పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తామండి. ఇక్కడ 2 స్లాట్స్ ఉంటాయండి, మీరు చూడొచ్చు. మూవబుల్ డిస్ప్లే కాబట్టి నేను ఇలా తిప్పి చూపిస్తున్నాను మీకు. 2 స్లాట్స్ ఉంటాయి. ఈ 2 స్లాట్స్లో మనం ఏదో ఒక స్లాట్లో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తాం. సో వన్స్ పెన్ డ్రైవ్ వేసిన తర్వాత యాక్టివేటెడ్ అయిపోద్ది. మనకైతే పెన్ డ్రైవ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మిషన్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మిషన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత చాలామంది కంగారు పడుతూ ఉంటారు, డెమో రాక, లేదా బయట మిషన్ కొనిన తర్వాత కూడా డెమో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వీడియో ఫాలో అవ్వండి, కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీ అండి డిస్ప్లే అనేది. నేను మీకు 4 సింపుల్ స్టెప్స్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 2 3 4 ఈ 4 స్టెప్లు గుర్తుపెట్టుకోండి అండి. 1 2 3 and 4 4 స్టెప్లు గుర్తుపెట్టుకుంటే నంబర్ 1లో మనం డిజైన్ సెలెక్ట్ చేస్తామండి. డిజైన్ సెలెక్ట్ చేయడం అంటే ఇవన్నీ ఆల్రెడీ మిషన్లో ఉన్న డిజైన్స్, మెమరీలో సేవ్ అయిన డిజైన్స్, లేదా పెన్ డ్రైవ్లో సెలెక్ట్ చేసుకోవడం. మనం పెన్ డ్రైవ్ నొక్కామనుకోండి, మీకు పెన్ డ్రైవ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో డిజైన్ చూస్తాం, 201 డిజైన్ అనుకుందాం. ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఇది పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్. పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం అది మెమరీలోకి తీసుకొస్తామండి. సో మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఎగ్జిట్ అయ్యాం. మీకు ఇక్కడ అదే నెక్ కనిపిస్తుంది. ఏది ఇదా? సో ఈ డిజైన్ మనకి పెన్ డ్రైవ్ నుంచి మిషన్ మెమరీలోకి తీసుకొచ్చాం. వన్స్ ఈ మెమరీలోకి వచ్చేసిన తర్వాత ఈ డిజైన్ సెలెక్ట్ చేసాం. ఎప్పుడు కూడా 1 నెంబర్లో 2 టైమ్స్ సెలెక్ట్ చేయాలండి, క్లిక్ చేయాలి. సో 1లో డిజైన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ నెంబర్కి వచ్చేస్తాం. సెకండ్ నెంబర్లో ఫ్రెండ్స్ డిజైన్ని వ్యూ చేయాలంటే ఇక్కడ చూడండి, డిజైన్ ఉండి భూతత్వం కనిపిస్తుంది, అంటే వ్యూ ఆప్షన్ అనమాట. 2లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఎడిట్ ఆప్షన్ అంటాం. ఎడిట్ ఆప్షన్ అంటే బేసిక్గా మిషన్లో డిజైన్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా మనం 2లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెక్ ఎలాగుంది, అన్నిసార్లు మనం నెక్ ఇలా కొట్టమండి. కొన్నిసార్లు మనం హారిజాంటల్గా కొట్టాలనుకుంటాం, లేదా అప్సైడ్ డౌన్ కొట్టాలనుకుంటాం. సో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా మీరు 2 నెంబర్లో చేసుకుంటారు. ఇది వచ్చేటప్పటికి XY స్కేల్ అండి. ఎక్స్ అనేది హారిజాంటల్ అండి, వెడల్పు. దాన్ని మీరు తగ్గించుకోవాలంటే 90% తగ్గించుకోవాలంటే 90% తగ్గించుకోవచ్చు, సైజ్ తగ్గింది మీరు చూసినట్టు. సో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా సరే మనం 2లో చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు యాంగిల్ మార్చాలంటే, అంటే పొజిషన్ కొన్నిసార్లు ఏంటంటే మన క్లాత్లో ప్లేస్ సరిపోక మనం యాంగిల్ మారుస్తాం. సో 45 degrees యాంగిల్లో మార్చాలన్నా ఏం చేయాలన్నా మనం 2లో చేస్తాం. ఇది ఎడిట్ ఆప్షన్ అనమాట. సో 2 అయిపోయిన తర్వాత 2లో వదిలేయండి. ఇప్పుడు 3లోకి వస్తాం. 3లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దారపు బండిల్ లాగా ఉండి కోన్ లాగా ఉంది కదా, కోన్ పక్కనే 4 అని కనిపిస్తుంది. అంటే ఈ డిజైన్ వచ్చి 4 రంగుల్లో కొడుతుంది ఫ్రెండ్స్. 4 రంగులు అంటే ఆటోమేటిక్గా మీరు మిషన్ చూస్తే 4 రంగుల్లో తీసుకుంటుంది. 1 2 3 4. సో ఫ్రెండ్స్ చాలామంది 3 నెంబర్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కలర్ సెలెక్షన్ ఎలా పెట్టుకోవాలా అనేది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రెడ్ ఇచ్చారు కదా, మిషన్ కూడా రెడ్డే కొడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ మీరు చూడండి, రెడ్ ఇక్కడ 3 నెంబర్లో ఉంది. సో రెడ్ ఉన్న చోటంతా కూడా మిషన్ 3 నెంబర్ నీడిల్ కొడుతుంది. కానీ నా 3 నెంబర్ నీడిల్లో నేను ఇక్కడ నేవీ బ్లూ పెట్టా. అంటే ఈ డిజైన్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ ఉన్న చోటంతా కూడా నంబర్ 3 కొడుతుంది, 3లో నేవీ బ్లూ ఉంది. సో మిషన్లో మనం ఏ కలర్ అయితే పెడతామో అదే కలర్ కొడుతుంది, కానీ మిషన్ రెడ్ కలర్ కొట్టదు. అదేవిధంగా 1 నెంబర్ చూడండి, 1లో మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఆలివ్ గ్రీన్. సో ఈ ఫ్లవర్స్ అంతా కూడా ఆలివ్ గ్రీన్ కొడుతుంది అని చెప్పి చాలామంది మిస్కమ్యూనికేట్ అయ్యి ఆలివ్ కొడుతుందేమో అని చెప్పి అనుకుంటారు. కానీ ఆలివ్ ప్లేస్లో 1 నెంబర్ నీడిల్ కొడుతుంది. ఇక్కడ 1 నెంబర్లో కూడా లైట్ గ్రీన్ ఉంది కాబట్టి లైట్ గ్రీన్ పెట్టినా, ఆరెంజ్ పెట్టినా, బ్లూ పెట్టినా, బ్లూ ఉంటే బ్లూ కొడుతుంది, రెడ్ పెడితే రెడ్ కొడుతుంది. సో 1 నెంబర్ నీడిల్ 1 ప్లేస్లో కొడుతుంది. కానీ ఇది మిషన్ డిఫాల్ట్గా తీసుకున్న నీడిల్స్. మనం ఏం చేస్తామంటే
ఇప్పుడు శారీ ఉందనుకోండి, శారీలో మనకు బ్లాక్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో బ్లాక్ అని పెడతాం. 1 నెంబర్ నీడిల్లో బ్లాక్ పెడతాం, లేదా 5 నెంబర్ నీడిల్లో బ్లాక్ ఉంటే ఇక్కడ 5 అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 1 ప్లేస్లో నేను 5 పెడతా. సో 5 అనేది స్కై బ్లూ షేడ్. స్కై బ్లూలోకి మారిపోయిందండి. ఈ ఫ్లవర్స్ ఉన్న చోట అంతా కూడా 5 నెంబర్ నీడిల్ కొడుతుంది. 5లో మన మిషన్లో గ్రే కలర్ ఉంది. సో నేను గ్రే కలర్ అంతా కూడా కుట్టాలనుకుంటున్నానంటే 5 నెంబర్ నీడిల్ కొడతాను. దాని తర్వాత 2 నెంబర్ ప్లేస్లో నాకు కావాల్సినట్టు 4 కొడతాను అనుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మారింది. దాని తర్వాత 8 కుట్టాలనుకున్నా, దాని తర్వాత 6 కుట్టాలనుకున్నా. సో ఇలాగ నాకు నచ్చినట్టు నేను డిజైన్స్ ఇచ్చేసాను మిషన్కి. ఇలా ఇచ్చిన తర్వాత 3లో చేయాల్సిన పని మనకు అయిపోయింది ఫ్రెండ్స్. నేను మీకు 1 చెప్పాను. 1 అంటే డిజైన్ సెలెక్షన్. 2 చెప్పాను ఎడిట్ అంటే సైజులో మార్పులు చేర్పులు చేయాలన్నా, డిజైన్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, ఇలా ఉన్న డిజైన్ ఇలా చేయాలన్నా, ఎటువంటి యాంగిల్ మార్చాలన్నా సరే 2లో చేస్తాం. 3లో కలర్స్ ఇచ్చేసాం మిషన్కి, అంటే థ్రెడ్ కలర్స్ ఇచ్చేసాం. ఎక్కడ ఏ ప్లేస్లో ఏ థ్రెడ్ ఏ సూది కుట్టాలనేది మనం 3లో చెప్పేసాం. ఇప్పుడు లాస్ట్ ఇంపార్టెంట్ అంటే 4th నెంబర్ స్టెప్. 4th నెంబర్ స్టెప్లో మనం పొజిషన్ చెప్తాం. డిజైన్ ఎక్కడ కుట్టాలా, క్లాత్ మీద ఈ పోర్షన్లో కుట్టాలా, ఈ పోర్షన్లో కుట్టాలా, ఆ పోర్షన్లో కుట్టాలా, ఎక్కడ కుట్టాలనేది మనం మిషన్కి చెప్తాం. బేసికలీ బ్లౌజ్ అనేది మార్కింగ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్లో ఎక్కడ కుట్టాలని చెప్పి మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఆ మార్కింగ్ తగ్గట్టుగా ఎలా కుట్టాలనేది మనం ఈ 4th పొజిషన్లో చేస్తాం. పొజిషన్ అలా ఇవ్వాలా మిషన్కి అనేది 4th పొజిషన్. సో 4thలోకి వచ్చినట్టనే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డిజైన్ కనిపించట్లేదు. మీరు ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేస్తారో అది మీకు కనిపించట్లేదు. కనిపించాలంటే డిజైన్ని కన్ఫర్మ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ నీడిల్ పొజిషన్ నొక్కుతాం. ఇక్కడ కన్ఫర్మ్ ఎంబ్రాయిడరీ అని వస్తుంది. కన్ఫర్మ్ ఎంబ్రాయిడరీని ఓకే చేస్తారు. మనం సెలెక్ట్ చేసిన డిజైన్ మనం అప్సైడ్ డౌన్ పెట్టాం. మీరు 2 పొజిషన్లోకి వెళ్తానంటే 2 పొజిషన్లో మీకు కనిపిస్తుంది అప్సైడ్ డౌన్ ఉంటుంది. పీని మనం తిప్పేసి పెట్టాం కాబట్టి ఇక్కడ డిజైన్ కూడా తిప్పేసి వచ్చింది. సో డిజైన్ సెలెక్ట్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఈ డిజైన్ని ఎక్కడ కొట్టాలనేది మనం మిషన్ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ మిషన్ని డిజైన్ ఫ్రేమ్ మీద చూడాలంటే ఈ బండ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ ఉండి డిజైన్ ఎక్కడ కొడుతుందో అనేది మీకు భూతత్వంతో చూసేలాగా మనం సింబల్ రాసుంది. సో దీనివల్లే ఫ్రెండ్స్ చదువుతో పని లేదు, మనకి క్వాలిఫికేషన్తో పని లేదు. ఎవరైనా సరే దీన్ని ఆపరేట్ చేసేయగలుగుతారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం డిజైన్ అప్సైడ్ డౌన్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మనకి రిఫరెన్స్లో అప్సైడ్ డౌనే చూపిస్తుంది. మనం అన్నిటికన్నా ముందు ఫ్రేమ్ని సెంటర్ పాయింట్ చేయాలి. ఫ్రేమ్ సెంటర్ పాయింట్ చేయాలంటే ముందు ఇది సెలెక్ట్ చేయండి. లార్జ్ ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేస్తారు. దీన్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిషన్కి ఫ్రేమ్ సెంటర్ పాయింట్లోకి డిజైన్ వచ్చేస్తుంది. ఈ సెంటర్ పాయింట్ చేయడం కారణం ఏంటంటేనండి, కొన్నిసార్లు మనం కరెంట్ పోయినప్పుడు కానీ మిషన్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ మనం ఫ్రేమ్ని కదిపేస్తాం. సో మిషన్కి తెలియదు అనమాట ఫ్రేమ్ ఎక్కడ ఉందో, సెంటర్ పాయింట్ అనేది ఉండదు. సో ఇప్పుడు పొజిషన్ సెంటర్ పాయింట్లోకి ఉంది. ఇప్పుడు నాకు కావాల్సిన చోట నేను డిజైన్ని పెట్టుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెంటర్లో కుట్టాలనుకుంటున్నాను, లేదా ఈ ఎడ్జ్లో కుట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఎందుకైనా మంచిది డిజైన్ ప్రాపర్గా నాకు అనుకున్న మార్కింగ్లోనే కొడుతుందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేయాలంటే ఇది నొక్కుతాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు సూది ఉంది, చెకింగ్ ఆప్షన్ అని కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేజర్ పాయింటర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్గా ఆ బాక్స్లోనే మీకు ఎగ్జాక్ట్గా కొడుతుందని చెప్పి మిషన్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, మనం డిజైన్ సెలెక్ట్ చేస్తాం, పొజిషన్ కూడా సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ విండోతో మనకు పని లేదు, అంటే ఈ కిటికీలో మనకు పని లేదు కాబట్టి దీని నుంచి ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్టార్ట్. సో ఫ్రెండ్స్, డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు ఇంకో కొన్ని ఫీచర్స్ చెప్తాను ఇందులో. ఇది వచ్చేటప్పటికి మీకు 430/750 ఉంది కదా, ఇది వచ్చి స్పీడ్ అండి. ఈ మానిటర్ స్పెషాలిటీ చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1 hour 4 minutes 35 seconds అంటే ఎగ్జాక్ట్ టైంతో పాటు చెప్తుందండి ఈ మానిటర్లో. పాత మానిటర్లో మీకు ఇది ఉండేది కాదు. మిగతా కంపెనీస్లో కూడా ఇది ఉండకపోవచ్చు, చాలా కంపెనీస్లో. కొన్ని కంపెనీస్లో ఉన్నాయి, అప్డేట్ అయ్యారు వాళ్ళు కూడా. సో మా దాంట్లో అయితే మోస్ట్ లేటెస్ట్ మానిటర్ కాబట్టి మీరు చూడొచ్చు, ఇక్కడ స్పీడ్ పెంచే కొద్దీ మనకు టైం అంటూ తగ్గుతుంది. సో ఎగ్జాక్ట్గా 12 minutesలో అయిపోతుందంటే 12 minutesలో అయిపోయినట్టు చెప్తుంది. 1 minuteలో అయిపోతుందంటే 1 minuteలో అయిపోతుందని చెప్పి చెప్తుంది. 1 hourలో అయిపోతుందంటే 1 hourలో అయిపోతుందని చెప్పి మిషన్ చెప్తుంది మనకి. సో ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ తగ్గించే కొద్దీ మీకు టైం పెరుగుతుంది అక్కడ. ఇది వచ్చేటప్పుడు టైమింగ్ అండి, మిషన్ ఎంతసేపులో డిజైన్ అవ్వకూడుతుంది అనేది చెప్తుంది. ఇది వచ్చేటప్పుడు ఫస్ట్ కలర్ కొడుతుంది. అవుట్ ఆఫ్ 5 రంగుల్లో మొదటి రంగు కొడుతుంది కాబట్టి 1/5 అని చూపిస్తుంది. కిందది వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ స్టిచెస్ అండి, 38,000 కుట్లు ఉన్నాయి, 38,069 కుట్లు ఉన్నాయి. ఇప్పుడు కుట్టేది 650 కుట్ల వరకు కుడుతుంది. దీన్ని స్పీడ్ పెంచితే అది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఇది వెడల్పు వచ్చి 215 mm, హైట్ వచ్చేటప్పటికి 308 mm. ఇది mm to inches మీరు ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు కన్వర్టర్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో. 1 2 3 4 ఈ 4 స్టెప్లే మిషన్ ఎంత ఈజీ అండి.
1లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం, 2లో ఎడిట్ చేసాం, 3లో కలర్ సెలెక్షన్ చేసాం, 4th పొజిషన్ చెప్పాం. సో కొడుతూ నేను మధ్యలో ఆపాను ఫ్రెండ్స్. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 4వ దాంట్లో మీకు ఈ విండోలో ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి కాబట్టి ఆపాను. సో ఇప్పుడు ఇది నేను స్పీడ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పుడు కటర్. మీరు చూడండి, దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కటర్ బయటకు వచ్చి దారం కట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆటోమేటిక్గా కటర్ వచ్చేసి బయటకు వచ్చేసి దారం కట్ చేసి వెళ్తుంది. ఇది ఆటో కటర్ కాబట్టి ఆటోమేటిక్ కటింగ్ చేస్తుంది కాబట్టి ఇది నాకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. పొజిషన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది వచ్చేటప్పటికి ఏ అంటే ఆటోమేటిక్, ఎం అంటే మాన్యువల్. ఆటోమేటిక్కి మాన్యువల్కి తేడా ఏంటంటేనండి, ఇప్పుడు 5 కలర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్లో పెడితే 5 కలర్స్ కూడా ఫస్ట్ 5 కొడుతుంది, తర్వాత 4 కొడుతుంది, తర్వాత 8 కొడుతుంది, తర్వాత 6 కొడుతుంది, మళ్ళీ 5 కొడుతుంది, 4 కొడుతుంది, 8 6 కొడుతుంది, 6 కొడుతుంది. ఆటోమేటిక్గా నీడిల్ అనేది అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకటి అయిన తర్వాత రెండో దానికి ఆటోమేటిక్గా వెళ్తుంది. అదే మనం మాన్యువల్లో పెట్టామనుకోండి ఫ్రెండ్స్, మనం మాన్యువల్గా ఒక రంగు అయిపోయిన తర్వాత రెండో రంగుకి మనమే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ చెప్పాం కదా ఫ్రెండ్స్. ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే కలర్ కూడా అదే సెలెక్ట్ చేసుకుంటుంది, నీడిల్ కూడా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ అంటే నీడిల్ ఒక్కటే అది సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఆన్ ఆఫ్ అనేది మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీచర్ ఎప్పుడు పనికి వస్తుందంటే, మీకు ఇప్పుడు మిర్రర్ సెలెక్షన్ ఉందనుకోండి, మిర్రర్ డిజైన్ వేసామనుకోండి, ఒక కలర్ వేసిన తర్వాత మిషన్ ఆగాల. సో ఏలో ఉంటే మీకు మిషన్ ఆగుతుంది. ఆగిన తర్వాత మనం అంటించుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి మనం మిర్రర్స్ అంటించిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ కలర్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో 3లోకి వెళ్ళి 3లో మనం ఏదైతే సెలెక్షన్ ఇచ్చామో ఆటోమేటిక్గా 4th నెంబర్ నీడిల్ అదే తీసుకుంటుంది. అదే నెక్స్ట్ వచ్చి ఎం. మాన్యువల్లో ఏంటంటేనండి, మనం నీడిల్ చెప్పాలా మిషన్కి, ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంలో ఉన్నప్పుడు ఇది నొక్కామనుకోండి, ఇప్పుడు 5 నెంబర్ నీడిల్ కొడుతుంది. నేను 5 బదులు 4 నొక్కాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు 4th నెంబర్ నీడిల్కి వెళ్ళిపోయింది. లేదా 3 నొక్కాను అనుకోండి 3కి వెళ్ళిపోద్ది. లేదా 7 నొక్కాను అనుకోండి 7కి వెళ్ళిపోద్ది. సో మనం ఎక్కడ ఏ సూదు కొట్టాలో ఇన్స్టెంట్గా మీరు మార్చుకోవాలనుకుంటే ఎంలోకి పెట్టుకుంటారు. సో నేను ఇప్పుడు మళ్ళీ ఆటోమేటెడ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కలర్స్ ఇచ్చేసి ఉన్నాను కాబట్టి ఆటోమేటెడ్లో పెట్టేశాను. ఇది వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, మీరు చూడండి సింబల్లోనే మీకు మ్యాక్సిమం మీనింగ్ అనేది తెలిసిపోద్ది. సింబల్లో ఏం చెప్తుందండి, నీడిల్ ఉండి ప్లస్ ఆర్ మైనస్ అంటే కుట్లు ఎదరికెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ మనం చెయ్యాలి. సో ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 100 ఉందనుకోండి, దీన్ని 100 కాకుండా మీరు 150 చేశారనుకోండి, 150లోకి వెళ్తుంది. ఇక్కడ 1612 కుట్టు దగ్గర మనం ఆగామండి. 1612 నెంబర్ కుట్టు దగ్గర మనం ఆగాం. సో -150 చేసాం అనుకోండి 1462 అయింది. మీకు జూమింగ్లో కనిపిస్తుందో లేదో మా కెమెరామెన్ రిక్వెస్ట్ చేస్తాను నేను జూమ్ చేయమని. సో ఇంకో 150 మైనస్ చేస్తే 1312 అయింది. లేదా నేను 20 కుట్లే వెనక్కి వెళ్దాం అనుకున్నా, 1292, లేదు 20 ఎదరికి వెళ్ళాలనుకున్నా. సో ఇలాగ ఎన్ని కుట్లు కావస్తుంది అన్ని కుట్లు ఎదరికి కానీ వెనక్కి కానీ మీరు వెళ్ళొచ్చు. ఇది వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఒక కలర్ని స్కిప్ చేయాలన్నా లేదా ఒక కలర్ని బ్యాక్ వెళ్ళాలన్నా, సో ఇది నొక్కాను ఫ్రెండ్స్ చూడండి, ఒక కలర్ అంతా కూడా నింపుకుని వెళ్ళిపోతుంది. అంటే ఈ కలర్ అంతా కూడా మీకు స్కిప్ అవ్వాలి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడో చోటకి వెళ్ళి మళ్ళీ మీరు రివైండ్ కానీ ఫార్వర్డ్ కానీ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఈ ఫీచర్స్ అన్నీ కూడా పనిచేస్తాయి ఫ్రెండ్స్. సో ఈ కలర్ అంతా స్కిప్ అయిపోయింది. సో ఇలాగ ప్లస్ ఆర్ మైనస్ ఒక్కొక్క కుట్టు కావాల్సి ఒక్కొక్క కుట్టు వెళ్ళొచ్చు, మొత్తం స్కిప్ చేయాలంటే మొత్తం స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా స్కిప్ కానీ ఫార్వర్డ్ కానీ ఆప్షన్ అండి. సో ఇది ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ మిగిలింది మనకి నీడిల్ ఉండి 0. మీకు మీనింగ్ ఇందులోనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. 0 పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇది ప్రెస్ చేస్తాం, అంటే స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇది ప్రెస్ చేసాం అనుకోండి, గో టు స్టార్ట్ పాయింట్ అని చెప్పి చెప్తుంది. ఇది ప్రెస్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు డిజైన్ అంతా కూడా స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే పొజిషన్కి వెళ్ళిపోయింది. మీరు ఫ్రేమ్ని చూసారో లేదో ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఈ డిజైన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కెమెరామెన్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ని మనం డిజైన్ని చూడాలనుకుంటున్నాం. ఓకే, కుట్టు బారాలే, లూజ్ వచ్చింది, నేను చూడాలనుకుంటున్నా. కానీ చూసిన తర్వాత మనం పొరపాటుగా ఆన్ చేస్తాం. ఆన్ చేయడం వల్ల మనకేమవుద్దంటే డిజైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మిషన్కి తెలియదు కదా మనం ఫ్రేమ్ మార్చామని. సో అలాంటి పర్సన్లో మనం ఇది ఆన్ చేయనంతసేపు దీనికి వెళ్ళి నొక్కామనుకోండి ఎండ్కి, మనం ఎక్కడైతే ఇంతకుముందు ఆపామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెస్ చేసాను, గో టు స్టాప్ పాయింట్, ఎక్కడైతే ఇంతకుముందు ఆపామో అదే పొజిషన్కి మ్యాజిక్ లాగా మీకు మిషన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే ఆపామో నీడిల్ నెంబర్ 5 కుట్టాలా, అక్కడి నుంచే స్టార్ట్ పాయింట్కి స్టార్ట్ అవుతుంది. సో డిజైన్ పాడవకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండి. సో ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు ఇందులో అన్నీ కవరప్ చేస్తాను. నెక్స్ట్ ఈ 2 ఫీచర్స్ వదిలేస్తాను ఫ్రెండ్స్. వదిలేయడం కారణం ఏంటంటే ఇది నొక్కారనుకోండి సెట్టింగ్స్లోకి వెళ్తుంది. దీనికోసం నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే దీని నిమిత్తం ఓన్లీ టెక్నికల్ సైడ్ వాళ్ళకి చేసుకుంటేనే మంచిది.
ఇది వచ్చేటప్పుడు కూడా మన టెక్నీషియన్స్కి మాత్రమే. నేను దీనికి సంబంధించి వీడియోస్ వేసామనుకోండి, కస్టమర్లు ఆటోమేటిక్గా వెళ్ళి ప్రయోగాలు చేసుకుంటారు కాబట్టి మిషన్స్కి సెట్టింగ్స్ మారితే మొత్తం మిషన్ దానికి ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. సో దానివల్ల ఈ 2 ఫీచర్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ టెక్నికల్ సైడ్ వాళ్ళకే, టెక్నీషియన్స్ కానీ మెకానిక్స్ కానీ పనికి వస్తుంది. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, ఎంలోకి వెళ్ళినప్పుడు మాన్యువల్గా మనం పెట్టినప్పుడు నీడిల్ పొజిషన్, నీడిల్ ఎక్కడ కావాల్సి అక్కడ కుట్టడానికి మనం ఇది వాడిన ఫీచర్. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్ డెమాన్స్ట్రేషన్ నేను మీకు చెప్పేశాను. ఈ డెమాన్స్ట్రేషన్ నేర్చుకోవాలన్నా హార్డ్లీ హాఫ్ అన్ అవర్, చెప్పాలన్నా హార్డ్లీ 15-20 minutes. సో ఎంత ఈజీ ఫ్రెండ్స్ మిషన్స్. ఎవరైనా మిషన్ ఎంబ్రాయిడరీ కొనాలనుకున్నా, లేదా పాతోళ్ళు ఎవరి దగ్గర అయితే మిషన్స్ ఉన్నాయో, ఎవరికైతే డెమాన్స్ట్రేషన్ అర్థం కాలేదో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఓన్లీ స్క్రీన్ కోసం చెప్పాను డెమాన్స్ట్రేషన్. ఇంకా మిషన్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. చాలామంది ఈ పోర్షన్ని చూసి అయ్యి బాబాయ్ ఎంత థ్రెడ్స్ ఎక్కించుకోవాలా అని చెప్పి కంగారు పడుతుంటారు ఫ్రెండ్స్. మీరు మాటికి ప్రతిసారి దారం అయిపోయినప్పుడల్లా లేదా దారం మార్చినప్పుడల్లా ఎంత థ్రెడ్డింగ్ అంతా ఎక్కించుకునే పని లేదు ఫ్రెండ్స్. ఓన్లీ 1 టైమే ఎక్కించుకుంటాం. దీనికి నిమిత్తం ఎలా ఎక్కించుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా టెక్నీషియన్ని పిలుస్తాను, మా టెక్నీషియన్ మీకు క్లియర్లీ డీటెయిల్డ్గా ఎలా ఎక్కించుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పైగా సెకండ్ టైం నుంచి మనం థ్రెడ్ మార్చాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది 2 నెంబర్ థ్రెడ్లో ఉంది. 2లో ఉంది కాబట్టి ఎల్లో కలరు. నాకు ఎల్లోలో మార్చాలనుకుంటున్నాను అనుకోండి, దీన్ని మనం జస్ట్ కట్ చేసేసి కొత్త దారం తీసుకొని దాన్ని మూడేసేసుకొని ఇక్కడి నుంచి లాగేసుకుంటాం. సో వన్స్ లాగినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇదంతా కూడా అదే ఎక్కించుకొని వచ్చేస్తుంది. సో మాటకి మనం ప్రతి కలర్కి ఇలా థ్రెడ్డింగ్ అంటూ ఎక్కించుకునే పని లేదు. సో సింగిల్ నీడిల్ కన్నా మల్టీ నీడిల్లో థ్రెడ్స్ మార్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మా టెక్నీషియన్ వచ్చేసి మీకు మొత్తం థ్రెడ్డింగ్ అంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెయిట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరవింద్, శ్రీ గోపాలకృష్ణ కలెక్షన్స్ నుంచి. మీకు ఇప్పుడు వరకు మా సార్ చెప్పారు కదా థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఏంటి అనేది. నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ థ్రెడ్స్ ఆల్రెడీ ఎక్కించేసి ఉన్నాయి. సో నేను సెకండ్ నెంబర్ థ్రెడ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి తీసేసాను. సో మీకు థ్రెడ్స్ అది ఎలా ఎక్కించాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇక్కడ మనకి ఇవి టెన్షన్స్ అంటాం అనమాట, థ్రెడ్ టెన్షన్స్. ఈ జిగ్జాగ్ స్టైల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి థ్రెడ్ టెన్షన్సే. ఇక్కడ ఉన్నవి కూడా థ్రెడ్ టెన్షన్సే. సో మనకి స్టిచ్ లూజ్ రావాలన్నా టైట్ రావాలన్నా కూడా ఈ టెన్షన్స్ తోటి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ వీల్స్ ఉన్నాయి చూడండి వైట్గా. ఇవి ఏంటంటే థ్రెడ్ సెన్సర్స్ అనమాట. సో దీనికి లాక్ అయితేనే కానీ మనకి థ్రెడ్ తెగిపోయినప్పుడు ఆగడం, కానీ థ్రెడ్ ఇది లాక్ అవ్వకపోతే థ్రెడ్ ఉన్నా కూడా థ్రెడ్ తెగిపోయినట్టు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇది ఇక్కడ ఆల్రెడీ 1లో నుంచి థ్రెడ్ పెట్టేసి ఉంది కాబట్టి ఫస్ట్లో థ్రెడ్ పెట్టాలి అంటే ఇక్కడ క్లిప్ ఓపెన్ చేస్తాం. సెకండ్ది క్లిప్ పెట్టాలి అంటే ఇటువైపు నుంచి సెకండ్. ఈ టెన్షన్ మధ్యలో నుంచి రావాలండి. వచ్చిన తర్వాత ఈ హుక్లోకి లాక్ చేసి ఇలా రౌండ్ చేస్తాం మనం సెన్సార్కి. ఫుల్ రౌండ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళా ఇక్కడ క్లిప్లో పెడతాం థ్రెడ్ని. చూడండి, ఇక్కడ థ్రెడ్ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ థ్రెడ్ని ఫోల్డ్ చేసుకొని క్రాస్ ఎక్కించుకుంటాం మనం. క్రాస్ ఎక్కించిన తర్వాత చాలామంది థ్రెడ్స్లోని ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఈ స్ప్రింగ్స్లో కావాలంటే వేయచ్చా వేయకూడదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ స్ప్రింగ్స్లో కూడా వేయచ్చు. బట్ ఏంటంటే కటింగ్ చేసినప్పుడు ఈ థ్రెడ్స్ కిందకు ఉన్నప్పుడు, ఈ స్ప్రింగ్స్ కిందకు ఉన్నప్పుడు ఏంటంటే థ్రెడ్ కట్ చేసినప్పుడు పైకి తెంపేస్తుంది అనమాట. కావాలంటే ఈ స్ప్రింగ్స్లో కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎలాగైనా ఎక్కించేసుకోవచ్చు. ఇష్యూ ఏమి ఉండదు మనకి. ఇక్కడ చూడండి, ఈ హోల్ ఒకటి ఉంది. ఈ హోల్లో నుంచి కింద హోల్కి రావాలన్నమాట. చూడండి, హోల్లోకి వస్తుంది. ఇక్కడ చాలా మిషన్స్కి సోల్నాయిడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సోల్నాయిడ్ అనేది దేనికి అంటే మనకి థ్రెడ్ని దారం తెగిపోకుండా పైకి లేకుండా ఇది మనకి వెయిట్ చేయడానికి అనమాట, థ్రెడ్ని హోల్డ్ చేయడానికి. కొన్ని మిషన్స్కి ఉండొచ్చు, కొన్ని మిషన్కి ఉండకపోవచ్చు. సో సోల్నాయిడ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ స్టాపర్ ఒకటి ఉంటుంది. ఈ స్టాపర్ని ఇలాగ బయటికి ప్రెస్ చేసుకొని థ్రెడ్ అనేది ఈ హోల్లో నుంచి కిందకి వేసేసుకుంటాం. చూడండి, వచ్చేసింది. సో ఈ స్టాపర్ బయటకు వస్తుంది చూసారా.
నేను థ్రెడ్ లాగుతున్నాను అంటే స్టాపర్ బయటకు వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి కట్ చేసేసుకొని థ్రెడ్లోకి నీడిల్లోకి డైరెక్ట్గా ఎక్కించేసుకోవడం థ్రెడ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించాను అనేది చూసారు కదా. 1 నుంచి 12th వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎక్కించుకుంటాము. ఫస్ట్ టైం మాత్రమే మనకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. సెకండ్ టైం వచ్చేటప్పటికి చూడండి, థ్రెడ్ నా చేతిలో ఇంకోటి ఉన్నది. ఈ థ్రెడ్ని ఆల్రెడీ కట్ చేసే ఉన్నది. సో నేను ఇంకోటి కూడా థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకొని ఈ థ్రెడ్ రెండు కూడా జాయిన్ చేసుకుంటాం మనం. ఈ రెండు జాయిన్ చేసేసుకొని ఈ థ్రెడ్ సేమ్ మనం ఏదైతే థ్రెడ్ ప్లేస్ తీసామో ఆ థ్రెడ్ ప్లేస్లో పెట్టేసుకోండి. ఇక్కడ థ్రెడ్ డైరెక్ట్గా నీడిల్లో నుంచి దాకా లాగేసుకోవచ్చు. మీరు స్లోగా లాగేసుకుంటే మీకు థ్రెడ్ కూడా చూడండి ఇక్కడ జాయింట్ వేసింది కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. సో థ్రెడ్ అనేది ప్రతిసారి కూడా ఇలా జాయిన్ చేసుకొని మనం లాగేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏముండదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇదిగోండి, ఇక్కడ నుంచి థ్రెడ్ కామన్గా నీడిల్లోకి ఎక్కించేసుకోవడమే. సో ఇది ఈజీ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికే కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కంగారు పడుతూ ఉంటారు. సెకండ్ వచ్చేటప్పటికి చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, థ్రెడింగ్ ఎలా చేయాలో మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు మేము మీకు అప్పర్ బాడీ పార్ట్ కోసం చెప్పాం. ఇప్పుడు యాక్చువల్గా మిషన్కి బాబిన్ కేస్ ఎలా ఆపరేట్ చేయాలా, ఎలా ఫిట్ చేయాలా, బాబిన్లో దారం ఎలా ఎక్కించుకోవాలనేది మా టీం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాబిన్ థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఏంటనేది చూద్దాం. థ్రెడ్ చూడండి, ఓకే. ఫస్ట్ బాబిన్ పెట్టేస్తారు. తర్వాత ఈ థ్రెడ్ పైనుంచి రౌండ్ చేస్తారండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తే ఇది లోడ్ అవుతుంది. ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని ఆగిపోతుంది మిగతాది. అంటే ఇవి సెన్సర్స్ అనమాట. దానికి ఎంతవరకు కావాలో అంతవరకు లోడ్ చేసుకోవడానికి సెన్సర్స్ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత థ్రెడ్ కట్ చేసేసుకొని బుట్టలోకి థ్రెడ్ చూడండి ఇక్కడ ఈ గ్యాప్లో నుంచి వస్తుంది. ఇలా గ్యాప్లో నుంచి వచ్చిన తర్వాత ఇది ఇలా డౌన్ అయ్యి ఇక్కడ స్ప్రింగ్ ఉంది చూడండి, ఈ స్ప్రింగ్లోకి ఒక ఫుల్ రౌండ్ తిరుగుతుంది. వచ్చిన తర్వాత బుట్ట పెట్టే ప్లేస్ కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో మిషన్కి వెళ్ళాలన్నమాట. మనకి ఇదే డైరెక్షన్ అంటే స్ప్రింగ్ అనేది మనకి పైకి ఉండదు. ఇదే డైరెక్షన్లో పెట్టేసిన తర్వాత జస్ట్ ఇలా లాక్ చేస్తే సౌండ్ వస్తుంది టిక్ మని. లాక్ అయిందంటేనే మనకి పక్కాగా లాక్ అయినట్టు అనమాట. లేదు అనుకోండి, అది లాక్ అవ్వకుండా నీడిల్ వచ్చి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. లేదు అంటే కనుక థ్రెడ్ బాబిన్ కేసు బయటకు వచ్చేయడం కన్నా ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. సో ఇది కంపల్సరీగా లాక్ అయితేనే స్టిచ్ అనేది మనకి పడుతుంది. తీయడం ఇదిగోండి, ఇది లాక్. ఇది జస్ట్ ఎలా పెట్టి బ్యాక్ సైడ్కి లాగితే వచ్చేస్తుంది మనకి. జస్ట్ ఇది పట్టుకొని ఇది వెనక్కి లాగుతారు. నార్మల్ మిషన్స్ ఆల్రెడీ ఇంట్లో ఉండే సో అవి కూడా సేమ్ దీనికి లాగే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీయో మిషన్. ఏమీ కూడా కంగారు పడుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిషన్ ఉన్న అందరితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.